నమస్తే అండి అందరికి. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని N4 రోడ్ దగ్గర అవుతున్నాము. ప్రస్తుతం ఈ యొక్క N4 రోడ్ సంబంధించి ఏంటంటే తార్ వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి అనమాట. ఈ రోజు వీడియోలో మీకు క్లియర్ గా అప్డేట్ ఇస్తాను. ఈ యొక్క N4 రోడ్ అసలు ఎలా ఉండబోతుంది, ఎంత పొడవు ఉంది, ప్రస్తుతం ఈ యొక్క తార్ వర్క్స్ ఎంతవరకు జరుగుతున్నాయి అంటే కూడా క్లియర్ అప్డేట్ ఇస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది కొంతమందికి అయితే సైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇదండి ప్రస్తుతం మీరు చూస్తుంది అక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అది సీడ్ యాక్సెస్ రోడ్ అనమాట. E3 రోడ్డు, ఇది N4 రోడ్డు. ఎగ్జాక్ట్ గా మనకు E3 N4 రోడ్ జంక్షన్ దగ్గర నుంచి మనకు ఇక్కడ తార్ వర్క్స్ అయితే స్టార్ట్ అయినా మీరు చూడొచ్చు. సో కొంత ఒక 200 మీటర్స్ మిడిల్ ఏంటంటే దాని అక్కడ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ జస్ట్ మన వెంకటపాలెం అనే విలేజ్ ఉంటుంది అనమాట. ఆ రోడ్ దాటంగానే ఇప్పుడు తార్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఒక లైన్ అయితే. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, మనతో పాటు నరహరి గారు అయితే ఉన్నారు. నా పేరు నరహరి, ఏడిపిఎం గా వర్క్ చేస్తున్నాను మా బిఎస్ఈపిఎల్ కంపెనీలో. సో అలాగే మనకు ఈ రోడ్ అసలు ఎంత పొడవు ఉండబోతుంది, తారు ఎంతవరకు జరుగుతున్నాయి, వర్క్స్ అనేది కూడా క్లియర్ గా అప్డేట్ చేస్తున్నాం. సార్ చెప్పండి సార్, ఈ యొక్క యాక్చువల్ గా ఈ యొక్క N4 రోడ్ అనేది ఎంత పొడవు ఉండబోతుంది? N4 రోడ్డు 7 కిలోమీటర్ లెంత్ ఉంటుంది. విడ్త్ వచ్చేసి 50 మీటర్ ROW ఉంటుంది. మొత్తం ఇవి 3 క్యారేజ్ వేస్, లెఫ్ట్ సైడ్ క్యారేజ్ వే, రైట్ సైడ్ క్యారేజ్ వే, మిడిల్ లో BRT క్యారేజ్ వే ఉంటుంది. అలాగే మనకు ఈ రోడ్ అనేది ఎక్కడి స్టార్ట్ అవుతుందండి? రోడ్ అనేది రోడ్ వచ్చేసి వెంకటపాలెం నుంచి స్టార్ట్ అయ్యి నవలూరు దగ్గర ఎండ్ అవుద్ది. మొత్తం 7.1 కిలోమీటర్ ఉంటుంది. 7.1 కిలోమీటర్ రోడ్ ఇది. అది మొత్తం ఈ యొక్క 7.1 కిలోమీటర్ రోడ్ ప్రాసెస్ ఎలా ఉందండి అసలు స్టేటస్ ప్రస్తుతానికి స్టామ్ వాటర్ డ్రైన్స్, బిటుమినియస్ వర్క్స్, యూటిలిటీ క్రాసింగ్స్, పవర్ డక్ట్స్, సివరేజ్ వర్క్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి. అన్ని ప్యారల్ గా నడుస్తా ఉన్నాయి వర్క్స్ అన్ని. అలాగే ఇప్పుడు తార్ వర్క్స్ ఎంత వరకు జరుగుతుంది ఇప్పుడు తార్ వర్క్స్ ఆల్మోస్ట్ 4 కిలోమీటర్స్ తార్ వర్క్స్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ కూడా కంటిన్యూ చేస్తున్నాము. ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ చేశారండి ఈ తార్ వర్క్స్? ఇప్పుడు ప్రస్తుతానికి మీది మనం ఉండేది 0+400 చైనేజ్ అంటే ఈ వెంకటపాలెం దగ్గర స్టార్ట్ చేసాము. సో అలాగే మనకు 3 లైన్ రోడ్ ఉంటుంది కదా, అలా 3 లైన్ కూడా ఇక గ్రావెల్ అవన్నీ కూడా పోసి ఒక లెవెల్ గా తీసుకుంటాం. మొత్తం అయిపోయిందండి, ఒక లెవెల్ తీసుకున్నట్టు ఆల్మోస్ట్. అలాగే డ్రైనేజ్ సంబంధించి కానీ వాటర్ డ్రైనేజ్ సంబంధించి స్టామ్ వాటర్ డ్రైన్స్ ఇవి ఇంకా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి. ఎక్కడైతే మన స్టామ్ వాటర్ డ్రైన్స్ ఇవన్నీ కంప్లీట్ అయ్యాయో ఆ లొకేషన్స్ లో మనము ఈ బిటుమినియస్ వర్క్ చేస్తా ఉన్నాము.
చూడొచ్చండి. ప్రస్తుతం ఈ యొక్క రోడ్డుకు సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయో. యాక్చువల్‌గా ఈ యొక్క రోడ్ అనేది మనకు వెంకటపాలెం నుంచి స్టార్ట్ అయ్యి నవలూరు వరకైతే ఉంటుందండి. దాదాపుగా 7.1 కిలోమీటర్లు అయితే ఉంటుంది. చూడొచ్చు. మొత్తం 3 రోడ్లయితే ఉంటుంది. ప్రస్తుతం మీరు ఇటు సైడ్ రోడ్డయితే చూడొచ్చండి. అలాగే మిడిల్‌లో ఏదైతే బీఆర్‌టీ రోడ్ ఉంటుందో, అది కూడా ఆల్‌మోస్ట్ ఆల్ మొత్తం గ్రావెల్, కంకర చిప్స్ అవన్నీ కూడా వేసి తారు వేయడానికైతే రెడీ చేసుకుంటున్నారనమాట. చూడండి చాలా ఫాస్ట్‌గా జరుగుతుందండి. ఈ యొక్క ఎన్4 రోడ్డుకి సంబంధించి అయితే గత 1 ½ మంత్ నుంచి అయితే సర్వేయింగ్ అయితే కంప్లీట్ చేసుకుంటూ అయితే రావడం జరుగుతుంది. రోడ్డు మొత్తం ఏదైతే ఈ యొక్క 7.1 కిలోమీటర్లు ఉందో అదంతా కూడా ఒక లెవెల్‌కి అయితే వచ్చిందనమాట. మిడిల్‌లో మనకేందంటే ఈ యొక్క పవర్ డక్ట్స్ సంబంధించిన వర్క్స్ గాని, వాటర్ పైప్స్ వర్క్స్ గాని, అలాగే డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి. రిమైనింగ్ అంతా కూడా ఒక లెవెల్ రోడ్ లెవెల్‌కి అయితే వచ్చేసిందనమాట. చూడొచ్చు. దీనికి సంబంధించి బీఎస్‌సీపీఎల్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. ఈ యొక్క రోడ్డుకి సంబంధించి అయితే. చూడొచ్చు. మనకు ప్రస్తుతం ఏందంటే, కిందంతా కూడా మనకు గమ్మ వేసి, పైన మనకు ఈ విధంగా మొదటి లేయర్ తారైతే వేస్తున్నారు. ఇప్పుడు దీని మీద మరో 2 లేయర్లు తారైతే వస్తుందండి. సో, రోడ్లు కూడా చాలా క్వాలిటీగా ఏస్తున్నారండి. అమరావతిలో నిర్మించే రోడ్లన్నీ కూడా చాలా క్వాలిటీగా రోడ్లైతే నిర్మించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఎన్4 రోడ్డుకి సంబంధించిందే కాదండి, అమరావతిలో ఉన్న రోడ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ చాలా మటుకు అక్కడక్కడ తారైతే వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది మనకు ఈ3 ఎన్4 రోడ్ జంక్షన్ అయితే అవుతుందండి. అది వెంకటపాలెం విలేజ్ అనమాట. ఎగ్జాక్ట్‌గా దాని విలేజ్ పక్కనే ఈ యొక్క ఎన్4 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చూడండి ఎలా ఉందో రోడ్డయితే. మనకి ఇటు సైడ్ కూడా చూడొచ్చు. వాటర్ పైప్‌కి సంబంధించిన వర్క్స్ గాని, అలాగే డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ గాని, ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. మిడిల్‌లో కూడా ఈ యొక్క పవర్‌కి సంబంధించిన వర్క్స్ కూడా జరిగున్నాయి చూడొచ్చు. అండర్ గ్రౌండ్ పవర్‌కి సంబంధించిన పైప్స్ అయితే. ఇక్కడంతా కూడా మనకు హోల్స్ లాగా ఉన్నాయి చూడండి. అక్కడైతే జంక్షన్స్ వస్తాయన్నమాట. ఈ యొక్క అండర్ గ్రౌండ్ పవర్‌కి సంబంధించిన జంక్షన్స్. చూడండి. మొత్తం కూడా ఒక లెవెల్‌కి అయితే వచ్చేస్తుందండి. ఇప్పుడు మీరు అక్కడ చూస్తున్న రోడ్ వచ్చేసి ఎన్4 ఈ4 రోడ్ జంక్షన్ అయితే అవుతుందండి. అలాగే ఈ యొక్క ఈ4 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ కూడా చాలా బాగా జరుగుతున్నాయండి. 2 సైడ్‌లు కూడా ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్‌తో పాటు అండర్ గ్రౌండ్ పైప్‌కి సంబంధించిన వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి. ఇది మనకు జంక్షన్ అండి. ఈ4 ఎన్4 రోడ్ జంక్షన్ అయితే అవుతుంది. చూడొచ్చు. మొత్తం కూడా మనకు ఈ రోడ్లు గాని, ఎన్ రోడ్లు గాని అన్నీ కూడా వర్క్స్ అనేవి చాలా బాగా జరుగుతున్నాయండి. చూడొచ్చు. ఈ రోడ్డయితే అక్కడి వరకు మనకు డ్రైనేజ్ సంబంధించి అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. ఈ రోడ్డు చూడొచ్చు మీరు. ఎన్4 రోడ్డయితే మొత్తం 7 కిలోమీటర్ల రోడ్ ఏదైతే ఉంటుందో అంతా కూడా ఒక లెవెల్‌కొచ్చేసిందనమాట. ప్రస్తుతం అయితే కొన్ని దగ్గర డ్రైనేజ్ సంబంధించిన వర్క్సు, అండర్ పవర్‌కి సంబంధించిన వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి. సో, ఇది కూడా మనకు తారేసుకోవడానికైతే రెడీ చేస్తున్నారండి. అంతా కూడా మనకు కంకర చిప్స్ అవన్నీ కూడా వేసేస్తున్నారు. సో, రెడీగా ఉందనమాట తారు వేయడానికి. అంతా కూడా ఒక ప్రాసెస్‌లో వచ్చేస్తుందనమాట. నాకు తెలిసి జూన్, జూలై కల్లా మొత్తం అమరావతిలో వేస్తున్న రోడ్స్ అన్నీ కూడా ఒక లెవెల్‌కైతే వచ్చేస్తుందండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని రోడ్లు కూడా చాలా మటుకు తారైతే 3, 4 కిలోమీటర్ల తారైతే కంప్లీట్ చేసుకుంటూ వచ్చేస్తున్నారనమాట అన్ని రోడ్లకు సంబంధించి. ఇవన్నీ కూడా మనకు పైప్స్ అనమాట. గత మంత్‌లో ఈ యొక్క అండర్ గ్రౌండ్ పవర్‌కి సంబంధించిన వాటర్ పైప్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకున్నారు. అలాగే పవర్‌కి సంబంధించిన వైర్స్ అవన్నీ కూడా వర్క్ అయితే కంప్లీట్ అయినాయండి. కొంతవరకు ఫ్రంట్ సైడ్ ఏందంటే మనకు డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్, ఈ యొక్క వాటర్ పైప్స్ వర్క్స్ సంబంధించిన ఇన్‌స్టాలేషన్ వర్క్స్ అవైతే జరుగుతున్నాయి. మొత్తం కూడా మనకు ఇదే స్టేటస్‌లో ఉంటదండి వర్క్ అంతా కూడా ఈ యొక్క ఎన్4 రోడ్డుకి సంబంధించి అయితే. అలాగే మనకు ఈ యొక్క బీఎస్‌సీపీఎల్ కంపెనీ వాళ్ళైతే మనకు ఈ3ఏ రోడ్డుకి సంబంధించి ఎన్3ఏ రోడ్డుకి సంబంధించిన వర్క్స్ కూడా చాలా మటుకు ఒక హాఫ్ కిలోమీటర్ వరకు తారైతే కంప్లీట్ చేసుకున్నారనమాట. అంతా కూడా ఒకే లెవెల్‌లో ఉంది చూడొచ్చు. ఇక్కడ మనకు ఎన్4 ఈ5 రోడ్ జంక్షన్ అయితే అవుతుందండి. ఈ5 రోడ్డుకి సంబంధించిన మీరు వర్క్స్ కూడా చూడొచ్చు. ఏ విధంగా జరుగుతుందో. 2 వైపులా కూడా ఆల్మోస్ట్ ఆల్ గ్రావెల్, ఎర్రమట్టి తోలుకుండా చదునైతే చేసుకుంటున్నారండి. అలాగే జంక్షన్ దగ్గర మనకు డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ యొక్క ఈ5 రోడ్డుకి సంబంధించి.